ఇవాళ్లే విశాఖ జీవీఎంసీ ఆఖరి కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. జీవీఎంసీ అధికారులు 15 అంశాలతో ఎజెండాను సిద్ధం చేశారు. 15వ అంశంగా గీతం యూనివర్సిటీకి 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరణ చేయడానికి కౌన్సిల్ ఎజెండాలో చేర్చింది జీవీఎంసీ. ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి అప్పనంగా అప్పగించడానికి కూటమి ప్రభుత్వం జీవీఎంసీ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటామంటోంది వైసీపీ. గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న 5,000 కోట్ల విలువ చేసే 54.79 ఎకరాల భూమిని చంద్రబాబు ఎంపీ భరత్ అప్పగించాడని వ్యతిరేకిస్తూ వైసీపీ జీవీఎంసీ వద్ద భారీ ఆందోళనను చేపడుతోంది. గీతం యూనివర్సిటీకి భూముల క్రమబద్ధీకరణ అంశంపై జనసేన స్టాండ్ ఏంటో చెప్పాలని సైతం ప్రశ్నిస్తోంది వైసీపీ. చివరి కౌన్సిల్ సమావేశంలో గీతం యూనివర్సిటీ భూదోపిడీని అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది. విశాఖ జీవీఎంసీ ఆఖరి కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగబోతోంది. జీవీఎంసీ అధికారులు 15 అంశాలతో ఎజెండాను సైతం సిద్ధం చేశారు. 15వ అంశంగా గీతం యూనివర్సిటీకి చెందిన 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరణ చేయాలని కౌన్సిల్ ఎజెండాలో చేర్చింది జీవీఎంసీ. ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి అప్పనంగా అప్పగించడానికి కూటమి ప్రభుత్వం జీవీఎంసీ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటామంటోంది వైసీపీ. ఇక గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న 5,000 కోట్ల విలువ చేసే భూమికి సంబంధించి ఇటు జనసేనకు సంబంధించిన స్టాండ్ ఏంటో సైతం చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, జీవీఎంసీ ఆఖరి కౌన్సిల్ సమావేశంలో దీని గురించి సైతం చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎవరి స్టాండ్ ఎలా ఉంటోంది? ఇక్కడ పర్టికులర్ గా వైసీపీ క్లియర్ గా కూడా జనసేన స్టాండ్ ఏంటి అని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ వెనక ధర్నాకు సంబంధించిన అక్కడ గ్యాదరింగ్ సైతం చూస్తున్నాం. వాళ్ళు ఏం డిమాండ్స్ చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి రాజు? మరికొద్ది సేపట్లో జీవీఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఇదే ఈ కౌన్సిల్కి సంబంధించినటువంటి చివరి సమావేశం కావడంతో గీతం యూనివర్సిటీకి దాదాపుగా 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను కట్టబెట్టడానికి ఎజెండాలో 15వ అంశంగా దీన్ని చేర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీ దీని మీద తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే జీవీఎంసీ కమిషనర్కి ఫిర్యాదు చేయడంతో పాటుగా అటు గీతం యూనివర్సిటీ భూములు పరిశీలించడానికి కూడా అటు మాజీ మంత్రులు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కౌన్సిల్కి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఓ పక్క నుంచి అటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మొత్తం అందరూ కూడా కౌన్సిల్ తీర్మానం చేయడానికి రంగం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ భారీ ఆందోళనకి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే దాదాపుగా అటు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పుడు 54.79 ఎకరాల భూమిని అటు విశాఖ ఎంపీ భరత్ కట్టబెట్టడానికి ప్రభుత్వం చూస్తుంది. గతంలో కూడా 79 ఎకరాలను కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 10,000 కోట్ల రూపాయల భూ స్కామ్ టీడీపీ హయాంలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని ఇక్కడ వైసీపీ నాయకులు అయితే ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. మనతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఇంత అంటే మరికొద్ది సేపట్లోనే కౌన్సిల్ తీర్మానం ఉంది. మీడియాకు కూడా ఇప్పటివరకు మీడియాకు పాసులు కూడా ఎలా చేశారు, లోపల ఏం జరుగుతుందో బయటికి రాకుండా ఉండేలాగా మీడియా పాసులను కూడా రద్దు చేసి మీడియాకి కూడా ఎంట్రీ లేకుండా చేశారు. లోపల ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అసలు ఏం జరగబోతుందో వారికి కావాల్సిన పని చేయించుకోవాలనేటువంటి ప్రయత్నం ఈరోజు కనబడతా ఉంది. ఎవరైతే కొంతమంది రిపోర్టర్స్ ప్రతి కౌన్సిల్ సమావేశంలో ఎవరైతే రిపోర్టర్స్ వెళ్ళి మొత్తం ప్రొసీడింగ్స్ అంతా చూస్తారో వారిని కూడా కొంతమంది ఇప్పటికే కూర్చున్నటువంటి కొంతమందిని కూడా బయటికి పంపించేసి యాక్ట్లు ఉన్నాయని చెప్తున్నారంట. అంటే ఆ యాక్ట్ రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి చట్టాలా ఏంటి అనేటువంటిది మరి మాకు తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో విశాఖపట్నంలో కొన్ని వేల కోట్ల రూపాయలు భూదోపిడీ అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది. బహుశా నాకు తెలిసి దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ ఇది. దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఇప్పటికే భూదోపిడీని చేశారు. గీతం సంస్థ అనేటువంటిది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక 70 ఎకరాలు, ఇప్పుడు 55 ఎకరాలు, దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని ఈరోజు వారి కుటుంబ సంస్థకి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ ఎవరు కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. వారిని కలిసి పోరాటం చేస్తాం. అంతా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బయటకు వచ్చే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కౌన్సిల్లో ఈ 15వ ఎజెండాను ఆమోదించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా అడ్డుకుంటారు అసలు? ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే లా ఇస్ నో రెస్పెక్టర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఈరోజు చట్టం అనేది వాళ్ళ చుట్టమేం కాదు.
తప్పకుండా మేమేమో చట్టాన్ని ఆశ్రయిస్తాము. ఎస్, అవర్ కార్పొరేటర్స్ విల్ ఫైట్ దేర్ టు ద బెస్ట్ ఎక్స్టెంట్. అలాగే మా సపోర్ట్ ఇక్కడ పైనుంచి వాళ్ళకు ఉంటుందన్నమాట. ఓకే, వీల్ ఫైట్ టు ద లాస్ట్ మినిట్ అన్నమాట. ఈ యొక్క ఏదైతే ఈ 15 అంశాన్ని వాళ్ళేమో పాస్ చేయకుండా, బిల్ పాస్ చేయకుండా చూడడం కోసం అని చెప్పి, ఎందుకంటే ఇది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో వస్తుంది. 55 ఎకరాలు తప్పకుండా మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. దే ఆర్ ద కస్టోడియన్స్. ఇఫ్ దే ఫెయిల్, ప్రతిపక్షంగా మేము దాన్ని ఏమో ప్రొటెక్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ 2029 వచ్చిన తర్వాత ఆ 55 ఎకరాల భూమిని 30% ఆఫ్ ద ల్యాండ్స్ వేసి 1848 మందికి పూర్లెస్ పీపుల్కి ఒక్కొక్క సెంటు భూమి ఇచ్చి అక్కడే బిల్డింగ్ కట్టించే బాధ్యత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి ఒకసారి ఈ భారత్కి హెచ్చరిస్తా ఉన్నాం, లోకేష్కి హెచ్చరిస్తా ఉన్నాం. యూ కాంట్. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, కమిషనర్ ఆఫ్ ది జీవీఎంసీ, వెదర్ యూ విజిటెడ్ ద ప్లేస్, మీరు 54 ఎకరాలు 5 ఎకరాలు కట్టబెట్టడానికి చూస్తా ఉన్నారు. డిడ్ యూ విజిటెడ్ దట్ ల్యాండ్? డోంట్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ విజిటింగ్ దట్ ల్యాండ్? ఔ ప్రైమ్ ల్యాండ్ మీరేమో ఈరోజు ఈ యొక్క గీతంకి కట్టుబెడుతున్నారు. గీతం వాళ్ళు ఒక్క సీట్ అయినా ఫ్రీగా ఇస్తా ఉన్నారా? సొసైటీ యాక్ట్ ఏం చెప్తుంది? నో లాస్, నో గెయిన్స్. సో అలాంటి దీంట్లోని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది లేదు. భారతే చెప్పేది ఏంటంటే, మా దగ్గర ధనికులే జాయిన్ అవుతారు, ఆంధ్ర యూనివర్సిటీలో పూర్ పీపుల్ జాయిన్ అవుతారని చెప్పి. దట్ టెల్స్ దట్ వాళ్ళేమో ఫీజెస్ అధికంగా లాగుతా ఉన్నారు, వసూలు చేస్తున్నారు. దాని తగ్గ ఈ ప్రైమ్ ల్యాండ్ని 5,000 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోమని చెప్పండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాము. అంటే ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. ఇంతమందితో ఇప్పుడు అసలు ఎప్పటివరకు కొనసాగుతుంది ఆందోళన? ఓ పక్కన లోపల కౌన్సిల్లో తీర్మానంతో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తప్పకుండా ఇది ఏదైతే ఈరోజు నిరసన దీక్ష చేపట్టామో ఇది మొదటి అడుగు. ఏదైతే విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి, చంద్రబాబు నాయుడు బెనామీలకు కట్టబెట్టే కార్యక్రమాలకి పూర్తిగా అడ్డుకట్ట వేసే వరకు కూడా మా పార్టీ తరఫున ఈ నగర ప్రజల తరఫున మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. ముఖ్యంగా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఈ నగర ప్రజల 5 లక్షల మెజార్టీది మిమ్మల్ని పార్లమెంట్కి పంపిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5,000 కోట్ల రూపాయల ఆస్తిని అప్పనంగా ఈరోజు కొట్టేయడానికి చూడటం అనేది చాలా దురదృష్టకరం. ఇది అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ గీతంకు సంబంధించి 54 ఎకరాల 75 సెంట్లు ఏదైతే ఉందో దాన్ని బదలాయింపుని అడ్డుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మాజీ మంత్రి బాలరాజు ఉన్నారు. అంటే అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా ప్రస్తుతం అంటే అధికారంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ కట్టబెట్టే ప్రయత్నం అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తుందనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అసలు ఏం చేయదలిచారు అసలు విశాఖకు సంబంధించినటువంటి భూములన్నింటికి సంబంధించి? ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా కూడా పేదల పక్షం నిలబడాలి, చట్టాలకి లోబడి పనిచేయాలి. మనం చేసుకున్న చట్టాలని మనం అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవడం అనేది సరైనది కాదు. మరి ఈ రోజున వారి కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి అన్ని వందల ఎకరాల భూమిని, వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని అన్యాయంగా, ఇది అన్యాయం అంటారా, న్యాయం అంటారా, ప్రభుత్వమే ఆలోచన చేసుకోవాలి. పేదలు ఎక్కడైనా చిన్న బడ్డీ పెట్టుకోవడమో లేదనుకుంటే చిన్న వాళ్ళ తాలూకా జీవన ఉపాధి కోసం అని చెప్పేసి ఏదన్నా చేస్తే పెద్ద చర్యలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఈ రోజున ఈ రకంగా ప్రజలు వ్యతిరేకించేటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి సరైనది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. సో కర్ణం ధర్మశ్రీ గారు, ఏం సార్ అసలు ఒక పక్క నుంచి భూములన్నింటినీ కూడా ప్రైవేట్ సంస్థలకి దారాదత్తం చేస్తున్నారని చెప్తూనే ఉన్నారు. మరో పక్క చూస్తేనేమో సొంత పార్టీ ఎంపీకే సొంత బంధువుగా ఉన్నటువంటి వ్యక్తికి 5,000 కోట్ల రూపాయలు వాల్యూ ఉన్నటువంటి భూముల్ని అలా అంటే గతంలో 79 ఎకరాలకు సంబంధించి కేవలం ఎకరం 18,000కే ఇచ్చారు. అసలు ఇప్పుడు దీన్ని ఒక చట్టం చేసి కార్పొరేషన్లో దీన్ని కౌన్సిల్లో తీర్మానం చేసి ఇవ్వడానికైతే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమంటారు? ఏమంటామండి, ఇక్కడ ఇప్పుడు విశాఖ ప్రజల అమాయకులని, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఏంటంటే ఎర్రిదద్దమ్మలని భావించి కేవలం తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఈ ప్రాంతం అన్నా, ఈ ప్రాంత ప్రజలన్నా, ఈ ప్రాంతం తాలూకు ఆస్తులన్నా అలుసు కాబట్టి వాళ్ళ అనుయాయులకి, వాళ్ళకి కావలసిన వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, ముఖ్యంగా లోకేష్
సొంత తోడల్లుడు లోకేష్ తోడల్లుడు అయినటువంటి భరత్కి అప్పచెప్పాలనే ఉద్దేశంతో అడ్డగోలుగా చట్టాలు రూపొందించి అడ్డగోలుగా జీవోలు రిలీజ్ చేసి ఈరోజు సుమారు మొత్తం 12,500 కోట్లు విలువైనటువంటి భూమిని, అంటే అంత గతంలో ఉన్నటువంటి 79 ఎకరాలు అవ్వచ్చు, ఇప్పుడు ఉన్నటువంటిది 55 ఎకరాలు 55 ఎకరాలు అవ్వచ్చు, ఇంత విలువైనటువంటి భూమిని మొత్తం ఆస్తి అంతటిని కూడా బుక్కేద్దామని, అలాగే ఈ విశాఖ ప్రజల తాలూకా ఆస్తిని నొక్కేద్దామని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల తాలూకా ప్రభుత్వ భూమిని వాళ్ళు మెక్కేద్దామని ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఎత్తుగడని తిప్పుకొట్టాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడైనా కళ్ళు తెరవకపోతే కళ్ళు తెరిచే వరకు కూడా ఈ పోరాటం గట్టిగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరికొద్దిసేపట్లో కౌన్సిల్లో తీర్మానానికైతే రంగం సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ నాయకులైతే వీళ్ళు ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు కౌన్సిల్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పటివరకు తెలియదు. అటు టీడీపీకి, బీజేపీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా వైసీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీ బొత్స మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల జరగబోయేది మరికొద్దిసేపట్లో ఇది కౌన్సిల్లో 15వ ఎజెండాలో పెట్టినటువంటి ఈ గీతం భూములకు సంబంధించి 54.79 ఎకరాలను కట్టబెడతారా, లేకపోతే దీన్ని వైసీపీ అడ్డుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు. మొత్తానికి ఇటు ఇవాళ విశాఖ జీవీఎంసీ ఆఖరి కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి ఇవాళ గీతం భూములకు సంబంధించి సైతం డిస్కషన్లో రాబోతోంది. 15 అంశాలతో ఒక ఎజెండాను సైతం సిద్ధం చేసుకుంది వైసీపీ. ఇందాక మనం చూసాము ఇటు గుడివాడ అమర్నాథ్తో పాటు ఒక టీం అక్కడ మనకి ధర్నా చేస్తూ కూడా కనిపించింది. అయితే ఇవాళ గీతం భూములకు సంబంధించి ఇటు మళ్ళీ గవర్నమెంట్ ఆ ల్యాండ్ రిట్రైవ్ చేసుకోబోతుందా, లేకపోతే గీతంకే ఇస్తుందా అనే కోణంలో సైతం వీళ్ళు చర్చకు సిద్ధమంటున్నారు.